అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు అండ్ అమ్మవారి ఉపాసకులు అండ్ అంతర్జాతీయ దుర్గా సమితి అధ్యక్షులు. నమస్కారం గురువు. నమస్కారం అమ్మ దివ్య. గురువుగారు, ఫస్ట్ మనం ఈరోజు టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్. అవును, అతను అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, అది నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ టైం మన తెలుగు హీరోలో ఎవరికి నేషనల్ అవార్డే రాలేదు ఇప్పుడు. సో ఇంతమంది యాక్టర్స్, చాలా గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు. అయినా ఇప్పటివరకు నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి ఫస్ట్ టైం. సో అవార్డు రావడం, పుష్ప 1 సూపర్ డూపర్ హిట్ అవ్వడం. సో అతను ఇప్పుడు జైలుకి కూడా వెళ్ళడం, మీకు తెలుసు జైలుకి వెళ్ళడం ఒక ఇన్సిడెంట్ మీద. సో కానీ అతని గురించి వేణుస్వామి ఇంతకు ముందర జాతకం చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ చాలా ఫేమస్ అయిపోతాడు, ఐకాన్ స్టార్ అయిపోతాడు, ఇండియాలోనే నెంబర్ 1 యాక్టర్ అయిపోతాడు అందరికంటే అనుకుంటే కూడా అతను ఆస్ట్రాలజీ చెప్పాడు ఆ టైంలో. ఓకే, నిజంగా పుష్ప 1 హిట్ అయింది, అతను నిజంగానే ఐకాన్ స్టార్ అయిపోయాడు, మొత్తం ఫేమస్ హీరో అయిపోయాడు, కాదు అనను. సో అంటే అతని జాతకం బాగోలేక ఈరోజు అరెస్ట్ అయ్యాడా? లేదు అంటే కనుక అతను పుష్ప హిట్ అవ్వడం, నేషనల్ అవార్డు రావడం, వీటన్నిటి వల్ల కొంచెం అహంకారం అవన్నీ వస్తాయి కదా మనిషికి, ఆటోమేటిక్గా వస్తాయి, మనకు తెలియకుండా ఇంటర్నల్గా ఉంటాయి ప్రతి మనిషికి. సో అవి ఎక్కువ ఈ స్థితికి వచ్చాడు ఈరోజు. అతని జాతకం ప్రభావమా, లేకపోతే అతని వ్యక్తి, అతని క్యారెక్టర్ వైజ్గా అతను అంటే ఇవన్నీ ఎక్కి అహంకారము, పొగ ఇవన్నీ వచ్చి ఇలా అయ్యాడా? సో కొంచెం దాని గురించి మాకు విశ్లేషించి చెప్పగలరా? తప్పకుండా. అల్లు అర్జున్ అనే కాదు, ఎవరికైనా సరే మనకి బుద్ధి కర్మానుసారిణి అంటారు. అంటే మనకి మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో పూర్వజన్మ కర్మలను బట్టి డిసైడ్ అవుద్ది. అంటే ఒక ఫేమస్ అయ్యాడు అనుకో, ఫేమస్ అయితే మంచి కర్మలు పూర్వజన్మలో మనకి చేస్తే ఆ కర్మలను బట్టి మనకి ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అలాగే మనం గత జన్మల్లో ఉన్నటువంటి పాపం వల్ల డీఫేమ్ అవుతాం, మళ్ళీ డౌన్ఫాల్ అవుతాం. ఈ జాతక బాగోకపోవడం వల్ల ఆ పాత చెడ్డ కర్మల వల్లనే ఏమవుద్దంటే ఆయన అహంకారం రావడం, నువ్వు అన్నట్టుగా ఈ పొగరగా బలుపుగా ఉండడం, ఇవన్నీ ఎవరికైనా సహజం. అది అందులో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. పుష్ప 1, పుష్ప 2లో చక్కగా చేసుకున్నాడు, బాగుంది. అయితే ఆ తర్వాత ఇతను మేషరాశికి చెందినటువంటి వ్యక్తిన కాబట్టి ఆ మేషరాశికి ఇప్పుడు ఏమైందంటే రాహు 12 ఉన్నాడు. అంటే రాహు 12 ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక కారణం వల్ల ఆయన టోటల్గా మానసిక అశాంతి రావాలా, అది వచ్చేసింది. అంటే ఆయనతో సంబంధం లేకుండా ఆయనకి ఏమైపోయింది, ఆయనతో సంబంధం లేకుండా డిఫేమ్ అయిపోయాడు. అంటే ఏంటి ఆయన చేసిన పొరపాట్లు అంటే, ఇప్పుడు సడన్ విజిట్స్, సర్ప్రైజ్ విజిట్స్ థియేటర్స్కి వెళ్ళడం హీరోలకి ఏం కొత్త కాదు. అప్పుడు కూడా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు వీళ్ళంతా వెళ్ళేవారు. అయితే ఏమైంది, లాస్ట్కి వెళ్ళడం వల్ల అక్కడ ఈ బౌన్సర్లు పెట్టుకున్నాడు కదా, ఈ బౌన్సర్లు ఏం చేయాలంటే వాళ్ళు కాపలాలు కాయాలి. ఏంటి, స్టాఫ్ మీద పడకుండా, పబ్లిక్ మీద పడకుండా, తర్వాత ఆఫీస్ స్టాఫ్, థియేటర్ స్టాఫ్ అంతా కాపాడుకుంటూ అలాగే ఎవరికి హాని కలగకుండా చూడాలి. అక్కడ వాళ్ళు ఏంటంటే, మేము బార్డర్లోనే బౌన్సర్లోనే బాడీలు ఎగ్జిబిట్ చేయడానికి, మరి అలాగే ఎగ్జిబిట్ చేయకపోతే వాళ్ళకి కుదరదు, జీతాలు రావు. కాబట్టి అందుకని వాళ్ళు దాని మీద ఏకాగ్రత పెట్టారు తప్ప మామూలుగా అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు, ఆ సినిమా చూడడానికి వచ్చినటువంటి రేవతి వాళ్ళ పిల్లాడు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయారు. అందువలన అనుకోకుండా తోపులాటలు జరుగుతాయి. తోపులాటలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తాయి. ఇక్కడ వాళ్ళది కూడా, ప్రజలది కూడా తప్పు ఉంది. ఏంటంటే ఫస్ట్ రోజునే సినిమాకి వెళ్ళడం అనేటటువంటిది ఎంకరేజ్ చేయకూడదు అసలు. వాళ్ళంటే సినిమా వాళ్ళు మనకి పబ్లిసిటీలు ఇస్తారు, మనకేం కర్మ, మనం సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే వెళ్ళాలా? ఫస్ట్ రోజున వెళ్తే మనకేమైనా కండొస్తుందా? సినిమా వాళ్ళు అంటేనే పెద్ద మ్యాజిక్లు వాళ్ళంతా. కాబట్టి చిన్నపిల్లలతో వాళ్ళు ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారంట. 4 టికెట్లు వాడి జీతమే 12,000 అంట. అలాంటిది 30,000 అంట. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, 12,000 పెట్టుకుని వెళ్తే మరి సినిమా వాళ్ళు మరి దాన ధర్మాలు చేయొచ్చు కదా. సినిమా హీరో ఒక్కళ్ళన్నా వెళ్ళారా అక్కడికి, వెళ్ళి వాళ్ళని పలకరించారా? మరి పెద్ద అగ్ర హీరోలు అని చెప్తారు వీళ్ళు, మళ్ళీ దాన ధర్మాలు చేస్తామంటారు. ఇదిగో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోద్దా? వాళ్ళ స్థాయికి చేయలేరా? వెళ్ళి చేయొచ్చు. మరి అవన్నీ కూడా చెయ్యబుద్ధి లేదు, బ్రాడ్ మైండ్ అనేది రాదు. పేదవాళ్ళని వాళ్ళని చూసుకుంటూ, వికలాంగుల్ని, పేదవాళ్ళని, ముసలివాళ్ళని చూసుకుంటేనే మనకి ఇలాంటి డిఫేమ్ అవ్వం. ఇందులో ఏంటంటే ఇప్పుడు వేణుస్వామి డిఫేమ్ అయిపోయి ఇప్పుడు ఏమైపోయాడు, అవన్నీ ఆయన కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు లేక ఏ ఛానల్ పడితే ఆ ఛానల్కి వెళ్ళి చెప్పొస్తున్నాడు. అండ్ ఇంతకుముందు బిల్డప్లు ఇచ్చేవాడు. ఎవరైనా అంతే, కామన్, నేనైనా అంతే, ఎవరైనా అంతే, డిఫేమ్ అవుతారు. ఇవన్నీ రియలైజేషన్ వచ్చి వాళ్ళు ఏం
చేయాలంటే అరే బాబు మనం ఇలా చేయకూడదు అని తెలుసుకుంటే మన అహంకారం పక్కన పెట్టుకుంటే మనం ముందుకెళ్తాం. ఓకే. అంటే మనం పట్టుకున్న విధానాలను బట్టి మనం వెళ్తాం. తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ రంగంలోకి దిగేసరికి సినిమా వాళ్ళందరికీ బుద్ధి వచ్చి నోరు మూసుకొని లావాదేవీలకు వెళ్ళి ఇప్పుడు బేరసారాలు చేసుకుంటున్నారు. విశాఖపట్నం వెళ్ళిపోతే ఏమవుద్ది? ఇప్పుడు సినీ ఫీల్డ్ విశాఖపట్నం వెళ్ళిపోద్ది. చాలా గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు సీఎం. మరి సీఎం ఎప్పుడు తీసుకుంటాడు? ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ పేదవాళ్ళ సైడ్ కొంచెం ఫోకస్ చేస్తారు. ఎవడు ఎదురైనా సరే కొట్టి పడేయడమే బిల్డింగ్లు. ఎవడు ఎదురు బిల్డర్లను రియల్టర్స్ ఇప్పుడు వాళ్ళు బాధలు పడుతున్నారు, తిట్టుకుంటున్నారు. వీళ్ళు ఏమైనా దాన ధర్మాలు చేశారా? వీళ్ళు ఏమైనా పేద ప్రజలకు ఏమైనా చేస్తారా? చేయరు. హైడ్రా వీళ్ళని ఎవరైనా చెరువుల దగ్గర కొనమన్నారా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అల్లు అర్జున్ మీరు చెప్పారు కదా, అంటే రాహు బాలేదు 12 నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి డీఫేమ్ అయ్యాడు. అది ఎప్పటి వరకు మళ్ళీ మంచిగా అవుతుంది అంటే మేము 30కి ఈడే కొంచెం ఈ యొక్క ఇది తగ్గిపోద్ది. తర్వాత మార్చి 29 కల్లా కొంచెం శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మీనరాశి, కాబట్టి అంతా సెట్ అయిపోతుంది. సరే, చాలా బాగా వివరించారు గురువు గారు. తప్పకుండా. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.